తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఫైళ్ల క్లియరెన్స్ కోసం మంత్రులు డబ్బులు వసూలు చేస్తారని, కానీ తాను అలా చేయనంటూ సురేఖ వ్యాఖ్యానించారు. తన దగ్గరకు కొన్ని కంపెనీల ఫైళ్లు క్లియరెన్స్ కోసం వస్తాయని, సాధారణంగా ఇలాంటి ఫైల్స్ వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకొని క్లియర్ చేస్తారని, కానీ తాను సమాజ సేవ మాత్రమే చేయాలని సూచించినట్లు చెప్పుకొచ్చారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారని ఒప్పుకున్నారని, ఎవరెంత కమిషన్ తీసుకున్నారో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. ఈరోజు తెలంగాణ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు చెప్పినటువంటి విషయము ఈరోజు తెలంగాణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంత్రులు కమిషన్ తీసుకుంటున్నారని స్వయంగా వారు చెప్పడం, నేను మాత్రం తీసుకోకుండా ఆ వచ్చేటువంటి డబ్బుతో పాఠశాల నిర్మాణం చేయాలని కోరడం జరిగింది. అంటే నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను, ఎవరెవరు మంత్రులు గత 1.5 సంవత్సరాలుగా ఎంత కమిషన్ తీసుకున్నారు, ఎంత ప్రజాధనాన్ని దోపిడీ చేశారు, వారి కమిషన్ తీసుకోవడంతో ఏ రకంగా అభివృద్ధి కుంటుపడ్డదో ఈ విషయాలన్నిటిపైన కూడా మరి ముఖ్యమంత్రి గారు బయట పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అటు నిజాలు మాట్లాడిన మంత్రి కొండా సురేఖకు అభినందనలని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ సర్కారును నడుపుతోందన్నారు. 30% కమిషన్ తీసుకోకుండా ఫైళ్లపై మంత్రులు సంతకాలు పెట్టరని, ఈ విషయాన్ని మంత్రి కొండా సురేఖ బహిరంగంగా చెప్పారని అన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై విచారణకు ఆదేశించగలరా అని ప్రశ్నించారు కేటీఆర్.